గురువుగారు, తొలి ఏకాదశి వస్తుంది కాబట్టి అసలు చాలా మందికి తెలియదు. అసలు తొలి ఏకాదశి అంటే ఏంటి? దాని యొక్క విశిష్టత ఏంటి అని కొంచెం తెలియజేస్తారా? ఇప్పుడు తొలి ఏకాదశి అంటే హ్మ్. మనకి ఈ యొక్క దక్షిణాయనం ఉత్తరాయణం అని రెండు ఉన్నాయి. ఓకే. ఈ యొక్క ఉత్తరాయణంలో ఏమవుతుందంటే మనకి ఈ ఉత్తరాయణంలో ద్వారాలు తెరుచుకుంటే మోక్షం వస్తుంది. ఓకే. ఓకే, ద్వారాలు ఉత్తర ద్వారం తెరుచుకుంటుంది అనమాట. హ్మ్. అందువలన ఉత్తరాయణంలో మనకి భగవంతుడు శ్రీ మహావిష్ణువు నిద్రలోకి జారుకునేటటువంటి సమయం, యోగ నిద్రలోకి వెళ్ళిపోతాడు. హ్మ్. ఇప్పుడు ఉత్తరాయణము వచ్చినప్పుడు, ఉత్తరాయణం ఎప్పుడు వస్తుంది మనకి? జనవరి ఆ నెలల్లో వస్తుంది. భీష్ముడు అందువల్లనే భీష్మేకాదశి రోజున ఆయన నిద్ర లేచేదాకా ఆగి ఆయన ఏం చేశాడు, మనకి చక్కగా ఈ యొక్క విష్ణు సహస్రం అది పాడి దర్శనం చేసుకున్నాడు స్వామిది. ఇప్పుడు దక్షిణాయనం ప్రారంభమైపోతుంది మనకి. శ్రీ మహావిష్ణువు నిద్రలోకి వెళ్ళిపోతాడు. తన డ్యూటీస్ మరి లయకారకుడికి చెప్తాడు. ఆయన స్థితికారకుడు కదా, ఈ ప్రపంచాన్ని అంతటినీ ఆయన చూసుకోవాలి. కాబట్టి అవన్నీ ఆయన ఏం చేస్తాడంటే ఈయనకి చెప్తాడు. ఈయన శివుడే ఇప్పుడు మొత్తం ఈ ప్రపంచాన్ని అంతటినీ కూడా తిండి పెట్టడం, ఇవన్నీ విష్ణుమూర్తి చేసే డ్యూటీస్ అన్నీ కూడా శివుడు చేస్తాడు. దీన్ని మనము తొలి ఏకాదశి అని అంటాం. విష్ణుమూర్తి నిద్రలోకి వెళ్ళిపోతే, అంటే మానవ భాషలో విష్ణుమూర్తే శివుడు. యాక్చువల్గా దైవ భాషలో చెప్పాలంటే ఏంటి? బ్రహ్మగా మారి సృష్టి చేస్తాడు విష్ణువే. అదే విష్ణువు అందరికీ తిండి పెడతాడు. విష్ణువుగా స్థితికారకుడు. ఈ ప్రపంచం అంతా సస్టైన్ అవుతుంది పీస్తో, నాశనం కాకుండా. మళ్ళీ అదే విష్ణువు శివుడి రూపంలో సృష్టిని నాశనం చేస్తాడు. ఎందువల్లంటే ఇప్పుడు ఒక చెట్టుకి ఒక పువ్వు చిన్న మొక్క కింద వస్తుంది, ముద్దుగా చూసుకుంటాం చిన్న చెట్టుని. మనందరం కూడా పిల్లలు ఇవన్నీ మనం చిన్నప్పుడు బామ్మద్దుగా ఉంటారు. తర్వాత కొంచెం పెద్దగా అయిన తర్వాత ఆ చెట్టు పువ్వు ఎదుగుతుంది, పువ్వులు పూస్తుంది, పండు కాస్తుంది, తర్వాత పళ్ళు అయిపోతాయి, చెట్టు పడిపోతాయి, ఆకులు రాలిపోతాయి, తర్వాత ముసలిదైన తర్వాత చెట్టు చనిపోతుంది. అది నేచర్ లా. మరణం అదేదో పెద్ద ప్రక్రియలాగా దేవుడు మనకు ద్రోహం చేసేస్తున్నాడు, మనం చంపేసి అని అనుకోకూడదు. అదొక సిస్టంలో పెట్టాడు. ఎందువలన పూర్వజన్మలో నువ్వు సాధించుకోలేనటువంటి గోల్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఇంకొక అవకాశం ఇస్తున్నాడు ఈ జన్మలో చేసుకోవాలి. దానికి తగ్గ మరి దానికి రూల్స్ పెట్టాడు. ఊరికే జస్ట్ డైరెక్ట్ రికమెండేషన్ నీకు ఇచ్చేయండి, వీడికి మా అబ్బాయి ఇచ్చేస్తున్నాడు సీట్ ఇచ్చేయండి అని అనకుండా టెస్టులు పెడతారు కదా, ఆ విధంగా మంచి చెడు కర్మలు నీ ఇష్టం అన్నాడు. నువ్వు చెడుగా మార్గంలో వెళ్తే చెడ్డోళ్ళతో దోస్తానం చేస్తే, ఇప్పుడు భీష్ముడు ఉన్నాడు, కర్ణుడు ఉన్నాడు, తర్వాత కృపాచార్యుడు ఉన్నాడు, ద్రోణాచార్యుడు అంతా మంచోళ్లే, తెలివైన వాళ్ళే, మంచోళ్ళు, ధర్మాత్ములే. కానీ చెడ్డవాడితో దుర్యోధనుడితో దోస్తానం చేసిన మూలన వాళ్ళు కూడా పోయారు. మంచోళ్ళతో పాండవులు వీళ్ళంతా కలిసి ధర్మం వైపు ఉన్నారు. అప్పుడు కృష్ణుడు ఆటోమేటిక్గా పాండవుల దగ్గరికి కృష్ణుడు వెళ్ళలేదు. కృష్ణుడు పాండవులు వెళ్ళలేదు కృష్ణుడి దగ్గరికి. ఏదో మామూలుగా మేము ఉంటాము మా వైపు ఉండవు అని దుర్యోధనుడు ఇద్దరు వెళితే కృష్ణుడే స్వయంగా పాండవుల దగ్గరికి వచ్చి రక్షకుడే నిల్చున్నాడు. పాండవ పక్షపాతి కాదు, ధర్మ పక్షపాతి. ఆ విధంగా ఈ మనం కూడా మంచి కర్మలు చేసినప్పుడు మనకు చక్కగా ఆయన మేలు చేస్తాడు, మనకు ధర్మం వైపు ఉన్నప్పుడు. కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజున ఏం చేయాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఉత్తర ద్వారం తెరవాలి అంటారు. ఉత్తర ద్వారం తెరవడం అంటే ఏంటి? అందరూ పొలోమని ఆ రోజే వెళ్ళిపోయి తిరుపతి వెళ్ళిపోయి, లేకపోతే విష్ణు దేవాలయాలకు వెళ్ళిపోయి జనాలు విపరీతమైన కాంపిటీషన్ కొట్టేసుకొని అసలు ఖాళీలు లేకుండా వెళ్ళిపోయి లైన్లో వెళ్ళి దర్శనాలు చేసుకుంటారు. ఉత్తర ద్వారం అంటే ఏంటి? ఆ ఉత్తరం అంటే ఉత్తరం తలుపు కాదు, తిరుపతి ఉత్తరం తలుపు కాదు, వైకుంఠంలో ఉత్తర ద్వారం అంటే భూమికి మొత్తం తూర్పు పడమర ఎన్ని దిక్కులు ఉన్నాయి, ఆ ఉత్తర దిక్కున వైపు మనం మనస్సు శరీరం విశ్వంలో ఉన్నదంతా కూడా మనకి ఈ యొక్క శరీరంలో ఉంటుంది. ఎలక్ట్రాన్ ప్రతి అణువు మనం బాడీలో ఉంటుంది. అణువు చుట్టూ ఎలాగైతే న్యూక్లియస్ ఉండి ఎలక్ట్రాన్స్ ఎలా తిరుగుతున్నాయో ఆ విధంగా విశ్వం చుట్టూ కూడా సూర్యచంద్రులు అవన్నీ అలా తిరుగుతున్నారు. అదొక పెద్ద సిస్టమ్. అంటే మన బాడీలో ఉన్నటువంటి ఉత్తరము ద్వారం తెరుచుకొని, జ్ఞానం అనేటటువంటి ద్వారాన్ని తెరుచుకొని భక్తి పెంచుకోమన్నారు. జ్ఞానము తర్వాత భక్తి లెఫ్ట్ బ్రెయిన్ తెరుచుకోమన్నారు.
తూర్పు వైపు మనం తిరిగినప్పుడు వీ హ్యావ్ 2 parts ఆఫ్ బ్రెయిన్, లెఫ్ట్ సైడ్ ఒక బ్రెయిన్ అండ్ రైట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్. మనం ఎవరైతే తూర్పు వైపు నుంచుని ఉన్నప్పుడు ఎడం వైపు దాన్ని ఉత్తరం అంటాం, లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద చిన్న బ్రెయిన్ అండ్ బిగ్ బ్రెయిన్ అంటాం. సో లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ని మనం యూజ్ చెయ్యం అనమాట, సాధారణంగా రైట్ బ్రెయిన్నే యూజ్ చేస్తాం. సో ఎప్పుడైతే లెఫ్ట్ పార్ట్ అంటే ఫెమినైన్ ఎనర్జీ, ఎడం వైపు అంతా కూడా ఫెమినైన్ ఎనర్జీ, ఆ ఫెమినైన్ ఎనర్జీని యూజ్ చేస్తే స్త్రీ శక్తిని ఉపయోగిస్తే అమ్మవారు మాయాశక్తి, ఆ మాయాశక్తి నుంచి మాయ తొలగిపోయి పరమాత్మ కనబడతాడు. అంటే యూ యూజ్ ద ఫెమినైన్ ఎనర్జీ ఇన్ యువర్ బాడీ అండ్ నో ద మాస్కులైన్ ఎనర్జీ, పరమాత్మను పట్టుకో అని చెప్పడం ఏకాదశిలో ఉన్నటువంటి ఇదనమాట. సో ఆ రోజు అందరూ కూడా తెల్లవారుజామున నిద్రలేయాలి, లేచిన తర్వాత తలంట స్నానాలు చేసి శ్రీ మహావిష్ణువు కోసం కలశాన్ని స్థాపిస్తాం. ఎర్రని జాకెట్ గుడ్డ కట్టి లక్ష్మీనారాయణులు అందులో ఒక ఆవాహనం చేసి తులసి మాలను దానికి ఆ యొక్క చెంబుకు వేసి కలశానికి, ఆ తర్వాత ఆ కలశానికి మామూలుగా పసుపు కొమ్ము కడతాము, ఒక తెల్ల టవల్ వేసి దాని మీద బియ్యం పోసి ఈ యొక్క దీన్ని కలశాన్ని దాని మీద పెడతాం. కలశంలో సగం వరకు నీళ్లు కానీ బియ్యం కానీ నింపి ఆ తర్వాత విష్ణుమూర్తి యొక్క పటాన్ని మనం వెనకాల కలశం వెనకాల లక్ష్మీనారాయణలు ఉన్నది పెట్టుకొని ఆ శ్రీ ఏకాదశి కాబట్టి ఆ రోజున ఏమేమి ఉపవాసం ఉంటారనమాట. అసలు ప్రతి ఏకాదశి ఉపవాసమే కాబట్టి ఆ రోజున స్వామివారికి పళ్ళు నైవేద్యంగా పెట్టి మనము స్వామివారికి కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకోవాలి. ఆ రోజున మనం పళ్ళు అవే తినాలి, అంతేగాని అన్నం తినకూడదు ఆ రోజు. ముఖ్యంగా జపించాల్సిన మంత్రాలు ఏమైనా ఉన్నాయా గురు? ఓం నమో నారాయణాయ, శ్రీరామచంద్రాయ నమః, శ్రీరామ, లేకపోతే ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇట్లా మనకి శ్రీ మహావిష్ణువుకు సంబంధించినటువంటి మహామంత్రాలన్నీ కూడా మనం జపించుకుంటే విష్ణు సహస్ర పారాయణ చేసుకోవాలి ఆ రోజు. చేసుకుని మనం చేస్తే ఈ ఆషాఢ మాసంలో వస్తుంది. సో ఈ యొక్క దక్షిణాయనం స్టార్ట్ అవుతుంది కాబట్టి బ్రహ్మాండంగా మనం చేసుకోవాలమ్మా. ధన్యవాదాలమ్మా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.